ఇంట్లోనే బియ్య పిండితో మురుకులు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పాన్ లో 2 కప్పుల బియ్య పిండిని వేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి వేరే బౌల్ లో వేసుకోవాలి. హాఫ్ కప్ శనగ పిండిని కూడా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసి వేరే బౌల్ లో వేసుకోవాలి. ఆ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, నువ్వులు, ఆవాలు, కారం వేసుకొని ఇలా బాగా కలుపుకొని 2 కప్పుల నీళ్ళని బాగా మరగపెట్టుకొని ముందుగానే కలిపి ఉంచుకున్న పిండిలో వేసి ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత పిండి చల్లబడి ఉంటుంది. పిండిని ఇలా బాగా కలుపుకొని మురుకుల గొట్టలో కొంచెం నూనె అప్లై చేసి ఆ పిండిని లోపల పెట్టుకోవాలి. ఒక పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసుకోవాలి. ఒక మ్యాప్కిన్ మీద వీడియోలో నేను చూపించిన విధంగా మురుకుల్ని వేసుకోవాలి. ఇలానే మొత్తం మురుకుల్ని వేసుకొని ఇలా మ్యాప్కిన్ ని కొంచెం పైకి అంటే చేతి మీదకి మురుకులు వస్తాయండి. సేమ్ ఇదే విధంగా అన్ని మురుకుల్ని తీసుకొని బాగా వేడి అయిన నూనెలో లో ఫ్లేమ్ లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా చాలా ఫ్రెష్